గతంలో ఒక మంచి లవ్ స్టోరీ వస్తే ఇది మలయాళమా తమిళ అనుకునేవాళ్ళం. ఎందుకంటే అంత ఇంటెన్స్గా ఉండేది. లైక్ ప్రేమిస్తే కానీ చాలా డెప్త్గా ఉండేది. కానీ తెలుగులో అంతకంటే కూడా బాగా తీస్తున్నారు. రీసెంట్గా ప్రేమిస్తున్నా అనే ట్రేజర్ చూశాను. నిజంగా చాలా చాలా బాగుంది. సో నవంబర్ 7th అయితే వస్తుంది. చాలా ఇంటెన్స్ ఉంది. సాత్విక్ వర్మ తెలుసు, ఒక సుమారు 90 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. మంచి పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్. మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. కరెక్ట్గా పడింది. అలాగే నేహా ప్రీతి అద్భుతంగా ఉంది, మన తెలుగు అమ్మాయి. సో వీళ్ళిద్దరిని 8వ తారీఖు చూస్తే మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రేమిస్తున్న సినిమా వచ్చేప్పటికి టీజర్ చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ అంటున్నారు. సినిమా కొత్త డైరెక్టర్ భాను తీశాడు. సో అడుగుదాం సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, టీజర్లో చూపించిన ఇంటెన్సిటీ సినిమాలో ఉంటుందా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సాత్విక్. హాయ్. ఏంటి ఎలా ఉంది? టీజర్ చూశాను, చాలా బాగుంది, చాలా ఇంటెన్స్గా ఉంది. మొత్తం నీ అరుపులు, కేకలు, నీ పెయిన్, నీ బాధ అంతా కనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది ఏంటి? మీరు అన్నట్టే ఇంటెన్స్ లవ్ స్టోరీ సార్. ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో దానికన్నా ఆ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉన్న అదర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి. అది మేము మూవీలో కరెక్ట్గా కన్వే చేసాము. అది టీజర్లో అక్కడ ఇంకా కన్వే చేసేస్తే మీకు మజా ఉండదని చెప్పి మేము జస్ట్ ఒక చిన్న బిట్ మాత్రమే పెట్టాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్మల్ టీజర్స్ కన్నా మా టీజర్ కొంచెం యూనిక్గా ఉంది, లైక్ కొత్తగా ఉంది, కొత్తగా ట్రై చేశారు అని చెప్తా ఉన్నారు. అప్లాస్ కూడా అలాగే ఉంది. సో దానికి గ్రేట్ఫుల్గా ఉన్నాం. అట్లా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఆ ట్రైలర్ ఇంకో 2 daysలో రిలీజ్ చేయబోతున్నాం సార్. దాని డబ్బింగ్ అండి అన్నీ జరిగిపోయాయి. జస్ట్ రిలీజ్కి డేట్ ప్రకారం పెట్టుకుని దాన్ని రిలీజ్ చేద్దామని సార్. సూపర్. నేహా ప్రీతి ఎక్కడ ప్రాపర్? తిరుపతి. తిరుపతా? ఓకే. తిరుపతిలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా? ఊరినాడు ఎవరు అనుకోరు. ఓకే. ఎట్లా ఎక్కడ మా అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ బిజినెస్, మా అమ్మ కూడా బిజినెస్ చేస్తాం అనేది. ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఎట్లా ఒప్పుకున్నారు అమ్మ నాన్న బిజినెస్ చేసేవాళ్ళంటే? సినిమాలోకి ఒప్పుకోరు కదా? లేదు, మమ్మీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. మమ్మీకి చిన్నప్పటి నుంచి దీన్ని స్క్రీన్ మీద చూడాలని. సూపర్. ఏంటి ఎవరు ప్రభావితం చేసి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది సినిమాలో హీరోయిన్ అంటే ఎవరు, సినిమాల్లోకి వెళ్ళాలి అనేది? ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా పలానా యాక్టర్స్ చూసి. ఎవరిని చూసి అవ్వలేదు, చిన్నప్పటి నుంచి నాకు అంటే స్క్రీన్ పైన సినిమా చూసే ప్రతిసారి నాకు నేను ఎప్పుడు అలా చూస్తానని ఉండేది. ఏ క్యారెక్టర్ అనుకునేదాను ఎక్కువగా? ఏ క్యారెక్టర్? మహానటిలో చూస్తే కీర్తి సురేష్ చూస్తే మహానటి చాలా ఫేవరెట్. అలాంటి మూవీస్ చేయడం చాలా ఇష్టం. ఎవరు ఫేవరెట్ యాక్టర్స్ అంటే? సమంత మ్యామ్, ఇంకా సాయి పల్లవి. వాళ్ళిద్దరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నేను, కనిపించకుండా ఇక్కడ ఉంటారు వాళ్ళు. నాకు సాయి పల్లవి మ్యామ్ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఇష్టం. అలాంటి మూవీస్ చేయాలని. సూపర్. ఎట్లా వచ్చింది ఈ స్క్రిప్ట్ నీకు? ఇది అమ్మకు తెలిసిన ఒక కాస్టింగ్ మేనేజర్ భాను సార్కి పరిచయం చేస్తే అలా వచ్చింది. ఎలా ఉంటుంది నీ క్యారెక్టర్ దీంట్లో? అంటే షీస్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అని చెప్పచ్చు. చాలా ఇన్నోసెంట్, అంటే వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకేం తెలియని అమ్మాయి లాగా, ఫుల్ గోల్ ఓరియంటెడ్. అలాంటి అమ్మాయిలోకి ఒక లైఫ్లోకి ఒక అబ్బాయి వస్తే ఇలా లవ్ అలా అంటప్పుడు హౌ షీ విల్ ఫేస్ ఇట్. అబ్బాయి ఏంటి మంచోడా సైకోనా? మంచోడా సైకోనా అబ్బాయి? మంచోడే కదా? లవ్ చేసిన తర్వాత సైకోనా ఎలా బిహేవ్ చేశాడు అనేది. మొన్న రీసెంట్ గా చిన్మయ్య గారు రష్మిక అని ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును సార్. ప్రేమించే ముందు ఉన్న ఆప్షన్స్ ప్రేమించిన తర్వాత ఉండవు, వాళ్ళు చాలా ఫ్రీగా తీసుకుంటారు అనేది అన్నట్టున్నారు కదా? అదే ఉంటుందా ఇక్కడ? దీంట్లో హీరో అలాగే ఉంటాడు సార్. అంటే ప్రేమించే ముందు దాకా తన ఇష్టాలు అవి ఉంటాయి, కానీ ప్రేమించిన తర్వాత హీరో ప్రేమించిన తర్వాత తన్ని అనుకున్న తర్వాత తన ఇష్టాలు, హీరో ఇష్టాలు కూడా హీరోయిన్ ఇష్టాల కింద మార్చేసుకుంటాడు అన్నమాట. ఎక్కడ అంటే ఇంకా ఎవరున్నా లేకపోయినా అమ్మాయి ఉంటే చాలు అనే క్యారెక్టర్ లాంటిది. ఎందుకు వస్తుంది మీకు ఇద్దరి మధ్య గొడవ? అంటే హీరో క్యారెక్టర్ హీరోయిన్ కి అంతగా తన వే ఆఫ్ అప్రోచ్ అనేది నచ్చదు అనమాట. దానివల్ల హీరోయిన్ ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. కానీ వాడు మాత్రం చాలా జెన్యున్ గా ఉంటాడు. వాడిది ఇష్టమే, కానీ వాడిది ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో వాడికి తెలియదు అనమాట. సో అది ఎలా చెప్పాడు, తను ఎందుకు ఇరిటేట్ అయ్యింది అని మాత్రం సినిమాలో చూడాలి సార్. చివరికి క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ మామూలు ఉంటుందా? చూస్తాను. లేదు సాడ్ ఎండింగ్ మామూలు ఉంటుందా? ఇంటెన్స్ ఉంటుంది సార్. ఇంటెన్స్ అండ్ ఎమోషనల్. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఉండొచ్చు, స్టోరీ చూస్తున్నప్పుడు, సినిమా చూసినప్పుడు మనం అనుకున్నదే ఉండొచ్చు, కానీ అది ఎలా క్యారీ చేసామనేది మూవీలో చూస్తే కొంచెం ఏం లేదు. ఇటువంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్లో ఎవరొకరు మెయిన్ లీడ్స్లో ఎవరొకరు చనిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. ప్రేమిస్తే తీసుకున్నా, అంత ముందు తీసుకున్నా. నీ టీజర్ చూసిన తర్వాత నాకు అలాగే అనిపించింది.
అవన్నీ చూసిన తర్వాత టీజర్ కానీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో వన్ పార్ట్ చిన్న పార్ట్ సూర్యది వన్ పార్ట్ ఉంటుంది. అటువంటి చూసిన తర్వాత నాకు అలా అనిపించింది, అదేమైనా ఉంటుందా అని అడిగాను. లేదు సార్, అలా ఏం ఉండదు. బేసిక్గా మా టీజర్ చూసినప్పుడు కూడా పలానా మూవీలా ఉంది, లేకపోతే రిఫరెన్స్ లా ఉంది అది నిజమే. అంటే చేసింది సేమ్ జోనర్ ఫిల్మ్, మేము లవ్ స్టోరీయే చేసాము. లవ్ స్టోరీలో ఉంటే వాళ్ళు కలుస్తారు లేదా కలవరు, లైక్ సమ్ ఎక్స్ పర్సన్ కి ఇలా అవుతుంది ఇలా ఉంటుంది. మేము రొటీన్ గానే చేసాం సార్, కానీ కొంచెం కొత్త వేలో చెప్పడం అనేది కొత్తగా చేసాము సార్. ఎట్లా భాను ఎక్కడ ఎప్పుడు చెప్పాడు దీనికి నిన్నే తీసుకోవడానికి పర్టికులర్ రీజన్? భాను సార్ నాకు ముందు రాజధాని ఫైల్స్ అప్పుడు తెలుసు అనమాట. అంటే ఆయన మూవీ రిలీజ్ అయింది అప్పుడు చూశాను. ఎవరు అంటే ఇంటర్వ్యూస్లో వాటిలో చాలా హల్చల్ అయ్యారు. అప్పుడు అమ్మో ఈయన ఏంటి మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తున్నారు అనుకున్నాను. దాని తర్వాత మా కో డైరెక్టర్ ప్రదీప్ అని చెప్పి అన్నయ్య నా ఫోటో రిఫర్ చేశారంట. ఈ స్టోరీ వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటాడు అని చెప్పి రిఫర్ చేశారంట. సో దాని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకు స్టోరీ చెప్పారు, ఆడిషన్ ఇచ్చాను. దాని తర్వాత స్టోరీ మొత్తం ఫస్ట్ నార్మల్గా చెప్పారు. దాని తర్వాత ఫుల్ స్టోరీ నరేషన్ తర్వాత కొంచెం టెన్షన్ అనిపించింది అనమాట. ఈ క్యారెక్టర్ని నేను పుల్ ఆఫ్ చేయగలుగుతానా, అంటే ఇప్పుడు దాకా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, నార్మల్ చిన్న క్యారెక్టర్స్ అవన్నీ ఉంటే 1-2 days షూట్, 3 daysలో అయిపోయేది షూట్ ఎప్పుడు ఏ మూవీ అయినా. కానీ ఈ మూవీ అంతా క్యారీ చేయాలంటే నేను చేయగలుగుతానా అన్న టెన్షన్ ఉండింది. కానీ ఆయన సపోర్ట్తోనే, డైరెక్టర్ సార్ పుష్తోనే మేము ఈ సినిమా కంప్లీట్. నీ పేరేమో సాత్విక్, నువ్వు నీ క్యారెక్టర్ కూడా సాత్వికంగా ఉంది. అయితే క్యారెక్టర్ వచ్చి లౌడర్గా ఉంది. అవును సార్, అదే నీలో ఆ లౌడర్గా ఎలా చూసాడు ఆయన? అదే నాకు అర్థం కాలేదు సార్. అంటే నా ఫొటోస్ కూడా అప్పుడు ఫుల్ గెడ్డం కూడా ఏం లేదు. ఆయన నా పాత ఫొటోస్ చూసారంట. ఈ అబ్బాయి అంటే ఆయన ఎలా ఫీల్ అయ్యారంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్కి, అంటే ఒక లైఫ్లో అనుకోని పరిస్థితులు ఏవైనా అయితే తను ఎలా రియాక్ట్ అవుతాడు, ఇంట్రోవర్ట్గానే ఉంటాడా లేకపోతే అది నా ఫేస్లో బాగా అనిపిస్తుందని ఆయన చెప్పారనమాట. నీ ఫేస్లో అయితే అది బాగా తెలుస్తుందమ్మా, ఆ ఇన్నోసెన్స్ ఉన్న దగ్గరే అగ్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి నార్మల్ అగ్రెసివ్ ఫేస్తో నేను వెళ్ళిపోతే సినిమా మొత్తం ఒకటేలా అయిపోతుంది, కానీ నాకు ఈ వేరియేషన్స్ కావాలి, నువ్వు ఆ వేరియేషన్స్ చూపిస్తావా లేదో నాకు తెలియదు కానీ నీ ఫేస్లో అయితే నేను తీయగలుగుతాను, ఇన్నోసెన్స్ ఉంది అనిపించింది అన్నారు. సో అలా తీసుకున్నాను. మీరేంటండి ఇన్నోసెన్స్ ఉంటుందా మీరు, లేకపోతే ఎట్లా మీ క్యారెక్టర్లో? ఓకే ఓకే. ఎట్లా మీ ఫస్ట్ రోజు షూట్ ఎట్లా జరిగింది? ఇదేనా ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా హీరోయిన్ కొట్టేసావు. ఎట్లా ఈ ఫస్ట్ రోజు ఏ షూట్ చేశారు? భయం వేసిందా కొంచెం? చాలా భయం వేసింది సార్. అంటే ఫస్ట్ రోజు నార్మల్గా నా క్యారెక్టర్ కూడా నేను చాలా ఇంట్రోవర్ట్, అందరితో జనాలతో మాట్లాడారు. సో నాకు ఇంకా కష్టం, సో కష్టం అనిపించింది. కానీ డే బై డే బెటర్, అంటే టీమ్ అంతా కొంచెం తెలుస్తా వస్తుంది కాబట్టి. ఇట్లా సాంగ్స్ తీసారా లేకపోతే ఏమైనా సీన్స్ తీసారా? ఫస్ట్ కొంతమంది భయం పోవాలని సాంగ్స్ తీస్తారు చాలా మంది, కొంచెం భయం పోతుంది. కానీ మా దాంట్లో క్యారెక్టర్ భయంగానే ఉండాలన్నమాట హీరోకి. సో తన ఎమోషన్ కరెక్ట్ గానే వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి సరే ఫస్ట్ డే సీన్స్ అన్ని పెట్టారు. కానీ ఫస్ట్ ఒక 4-5 days మాత్రం చిన్న సీన్స్ వేసారు. అంటే పెద్ద డైలాగ్స్ కానీ అలా ఉండేవి కాదు, జస్ట్ ఎమోషన్స్ ఎలా చూపించగలుగుతున్నారు ఇవి ఆ టైప్ లో ప్లాన్ చేసుకున్నారు ఆయన. ఒక 6th-5th day నుంచి సీన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ అప్పటికి తనకు అలవాటు అయిపోయింది అనమాట, సెట్ అలవాటు అయింది, జనాలు అలవాటు అయ్యారు, కాబట్టి తనకు కొంచెం ఈజీ అయ్యిందని అనుకుంటున్నాను. వచ్చారా నాన్నగారు ఎప్పుడైనా సెట్కి వచ్చేవాళ్ళ? ఏమన్నా వాళ్ళు నేను చూసి యాక్టింగ్ చూసాను, భయం వేసేదన్నా షై ఫీల్ అయ్యేదన్నా నాన్నగారు అమ్మగారు సెట్లో ఉంటారు? అలా మమ్మీ అయితే రోజు ఉంటుంది, డాడీ ఒక 1 week అలా ఉండే అంతే. చూసారా? చూసారు. మెచ్చుకున్నారు ఆయన? 7th ఎటు మెచ్చుకుంటారులే, బాగుంటుంది. ఈలోపు ఎలా ఉన్నారు మా అమ్మాయిని అలా చూసుకుంటే భలే ఉంటుంది కదా. సూపర్. ఓకే, సాత్విక్ ఉన్నాడు, చాలా సీనియర్ నీకంటే, ఒక 80 సినిమాలు చేశాడు, పెద్ద డైరెక్టర్తో చేశాడు. ఈయనేంటి సెట్లో అట్లాగే ఉంటాడా లేకపోతే బోరింగ్ పర్సనాలిటీయా లేకపోతే ఇప్పుడు కలిసిపోతాడా? ఈ జెన్జీ కిడ్ అనేది నేనా సార్? జెన్జీ కాదు సార్, కొంచెం జెన్జీకి కొంచెం ఇంట్రోవర్ట్ కి మధ్యలో ఉంటుంది సార్. ఇటువంటి వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉంటారు. మీరేమో ఈ జనరేషన్ కిడ్స్, మీకు మాట్లాడుతూనే ఉంటారు, ఇన్స్టాలు, మీ బ్యాచ్ అంతా వేరుగా ఉంటుంది. సెట్ లో మాకు ఖాళీ ఉండేది కాదనమాట సార్. ఈ సీన్ అయిపోగానే నెక్స్ట్ సీన్ చెప్పేసేవారు, నెక్స్ట్ సీన్ కి స్క్రిప్ట్ వచ్చేసేది మాకు ఎప్పటికప్పుడు. సో మా మూవీ ప్రకారము మేము ఎక్కడ లౌడ్గా ఉండే, లైక్ హ్యాపీగా ఉండి లౌడ్గా ఉండే క్యారెక్టర్స్ కాదు.
అది ఫస్ట్ హాఫ్ అంతా ఉండొచ్చేమో కానీ అంటే స్క్రీన్ ప్లే డ్రివెన్ ఫిల్మ్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంటారు, సెకండ్ హాఫ్ లో ఉంటారు. మేము షూట్ చేసిన ప్రకారం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం ఓకే పర్లేదు అనుకున్నాం, కానీ తర్వాత ఈ లోపు మాకు అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే కొంచెం ఫ్రీనెస్ వచ్చిందో ఆ టైం కల్లా మాకు ఇంటెన్స్ సీన్స్ పడిపోవడం స్టార్ట్ అయింది అనమాట. సో మాకు డైలీ ఇంకా స్క్రిప్ట్ చూసుకోవడం, షార్ట్ చేయడం, తనకు గ్యాప్ వచ్చినప్పుడు నాకు షూట్ చేసేవారు, నాకు షూట్ ఉన్నప్పుడు తనకు గ్యాప్ వచ్చేది. అలా ఒక హీరోయిన్కి నాకు తెలిసి ఫస్ట్ సినిమా ఎటువంటి సినిమా పడితే తిరిగి ఉండదు, పెర్ఫార్మెన్స్ బయటకు వచ్చేస్తుంది. గ్లామరస్ క్యారెక్టర్లు ఎన్నైనా వస్తాయి, అవి చేయటం ఈజీ. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇటువంటి ఇంటెన్స్ ఉన్నవి, అవి ఫస్ట్ సినిమాలో పడినాయి అంటే నీకు తిరిగి ఉండదు. ఇంకా మళ్ళీ నీ ఇంటర్వ్యూ కోసం మేము ఎత్తుకోవాలి. అట్లా ఉంటాయి. ఇప్పుడు సాయి పల్లవి వీళ్ళంతా మేము చూసిన వాళ్ళమే కదా, వీళ్ళంతా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. ఫస్ట్ ఇది చేసిన తర్వాత నువ్వు అన్నట్టే స్టోరీ సెలక్షన్ ఆఫ్ అలా ఉంటుంది. కీర్తి సురేష్ కానీ వీళ్ళు కానీ సమంత గారు కానీ స్టోరీ సెలక్షన్ అలా ఉంటుంది. సో ఈ సినిమా బాగుంటే మీ అదృష్టం అసలు. సో పెద్ద డైరెక్టర్లు సుకుమార్ గారి దగ్గర నుంచి, రాజమౌళి గారి దగ్గర నుంచి, నువ్వు హరీష్ శంకర్ కానీ, నువ్వు చేయని డైరెక్టర్ లేడేమో నాకు తెలిసి ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ అందరితో కవర్ చేస్తారు. ఇప్పుడు నేను ఆ టైంలో చేస్తున్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అనే వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. డైరెక్షన్లో పెద్ద స్టార్స్ అయిపోయి లైక్ స్టార్ డైరెక్టర్ కింద వాళ్ళకి ట్యాగ్ వచ్చింది. నువ్వు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు డైరెక్టర్ ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ నేను మూవీ చేసింది కేడీ మూవీ సార్. దాంట్లో సందీప్ రెడ్డి వంగ గారు అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన చేసిన ఒకే ఒక ఫిల్మ్ కేడీ. నా ఆడిషన్ తీసుకున్న ఆయనే, నన్ను సెలక్షన్స్ అప్పుడు సందీప్ రెడ్డి గారు ఆయనే తీసుకున్నారు. తర్వాత 100% లో అప్పుడు బుచ్చి సార్, బుచ్చిబాబు గారు, ఆయన సుకుమార్ సార్ కి అసిస్టెంట్ కి డైలాగ్ రైటింగ్స్ అవన్నీ కూడా ఆయన పెద్ద డైరెక్టర్ చేసావు. ఇప్పుడు అవుతున్న పెద్ద డైరెక్టర్ కూడా చేయాలని అనుకుంటున్నాను. బుచ్చిబాబు గారు చేశారు. అవును సార్. అలా ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు డైరెక్షన్ కి వచ్చింది. అంటే వాళ్ళు ఇంకా వర్కింగ్ ప్రాసెస్ లో ఉన్నారు, ఇంకా వాళ్ళ మూవీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయ్యాక వాళ్ళు సినిమాలో కూడా ఉంటావు నువ్వు. చూస్తాను సార్. అంటే వాళ్ళు అనుకోవాలి కదా చేపిద్దాము అని చెప్పి పక్క అనుకుంటారు. మంచి ఆర్టిస్ట్ అయితే కంపల్సరీ అందుకంటే ఉంటుంది. నీతో పాటు 100% లెవెల్లో తను చేసింది కదా ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంది, దివ్య నిఖిత. అవును సార్. అవునవును, వాళ్ళ సిస్టర్ చేశారు అనుకుంటా. ఆవిడేం చెప్పింది బిగ్ బాస్ లో? అవునా సార్? ఓకే, నేను మీరు మర్చిపోయారు చూడండి సార్. కానీ నాతో ఆ మూవీలో చేసినప్పుడు కొంచెం లావుగా ఉండే, అంటే మేము అందరం, నేను ఒక్కడనే థిన్ పర్సన్. మొత్తం సార్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం బబ్లీ పర్సన్సే సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఒక్కడిని థిన్ కాబట్టి నన్ను ఎక్కువ గుర్తుపట్టేవారు అనమాట. బక్కని పిలవమనంటారు, డైలాగ్ ఉంది కదా అలా ఉండేవాడిని. యా, సో నా ఒక్కడిని కావాలని ఆ సీన్ కోసమే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఉండేవాడిని అక్క, ఇప్పుడు ఇలా అయిపోయాను, ఇప్పుడు నా బట్టలన్నీ ఆడేసుకుంటున్నాడు అని డైలాగ్ చెప్పాను. గుర్తుంటుందా పాపం వాళ్ళకి? నీకు ఆ సీన్స్ అప్పుడు రోజులన్నీ గుర్తుంటాయి? గుర్తుంటాయి సార్, డెఫినెట్లీ. అప్పుడప్పుడు ఆ మూవీస్ ఎవరైనా, ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాలో అది మీమ్ అయిపోయింది అనమాట. అప్పుడు ఇలా ఉండేవాడు మా హీరో, ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయిపోయాడు అన్నట్టు. లేదా అప్పుడు ఇలా ఉండేవాడిని, అప్పుడు ఎగ్జామ్స్ ముందు ఇలా ఉండేవాడిని, ఎగ్జామ్స్ తర్వాత ఇలా అయిపోయాను. సో ఈ మీమ్స్ వల్ల అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అంటే చిన్నప్పుడు అయిపోయావు. ఇప్పుడు సుకుమార్ గారితో, వాళ్ళతో సందీప్ రెడ్డి గారితో వర్క్ చేయడం అంటే మామూలు విషయం. అవును సార్. అప్పుడు చిన్నప్పుడు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు పాపం. అప్పుడు తెలియదు సార్. అవును, ఎవరో డైరెక్టర్ అనుకుంటావు నువ్వు. అప్పుడు సుకుమార్ సార్ పెద్ద డైరెక్టర్ అని తెలుసు. నా ఏజ్ కి అంటే చాలా అంటే భయం వేసేది కాదు, కానీ నార్మల్గా కొంచెం రెస్పెక్ట్ఫుల్గానే ఉండేవాడిని. అంటే సుకుమార్ సార్ అంటే ఆయన ముందు చేసిన మూవీస్, అంటే పేరెంట్స్ చెప్తారు కదా పలానా మూవీస్ చేశారు ఆయన ఇంతకు ముందు, కొంచెం డీసెంట్గా ఉండాలి అని చెప్పి. అంటే మాకు మీ పిల్లల గ్యాంగ్ అంతా కొంచెం అల్లరి గ్యాంగ్ అనమాట. అప్పుడు నేను ఒక్కడిని సైలెంట్గా ఉండేవాడిని. మా ఫ్రెండ్ నిఖిల్ అని ఉండేవాడు, ఆడు అప్పుడు చాలా యాక్టివ్ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం రిజర్వ్డ్గా అయిపోయాడు, దట్ ఫ్యాట్ బాయ్. అండ్ ఇప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూర్చోపెట్టి చెప్పేవారు అనమాట, సార్ దగ్గర ఎలా అంటే అలా మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి సెట్లో, అది ఇది అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ సార్స్ వాళ్ళు వచ్చి చెప్పేవారు అనమాట. ఓకే అన్నయ్య అనేవాళ్ళు. నేను సైలెంట్గానే ఉండేవాడిని. వాళ్ళందరూ రెచ్చిపోయేవారు అనమాట. సో వాళ్ళందరూ రెచ్చిపోయినా అందరినీ కలిసి తిట్టేవారు, నన్ను కూడా తిట్టేవారు దాంతోపాటు కలిపి. ఇంకా అవన్నీ సుకుమార్ గారు తిట్టారు కదా? సుకుమార్ సార్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్. అంటే చెప్పాను కదరా సైలెంట్గా ఉండమని అక్కడికి వెళ్ళాక అని చెప్పి వచ్చాక తిట్టేవారు. మళ్ళీ వాళ్ళే డైలాగ్స్ నేర్పించినప్పుడు బుజ్జికిచ్చేవారు. ఇది సలార్లో ఏంటి? సలార్లో అది నేను అనుకోకుండా సెలెక్ట్ అయ్యాను. అంటే లైక్ మా తమ్ముడు కూడా మూవీస్లో చేస్తాడు సార్. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఏ సినిమా? తమ్ముడు సరిపోదా, శనివారం, దసరా, విరూపాక్ష, తను చైల్డ్ ఆర్టిస్ట్గానే మూవీస్ చేస్తున్నాడు. సో తన్ని సలార్లో ఒక క్యారెక్టర్ కోసం నేను, అంటే ఆ టైంలో నేను ఆడిషన్ తీసుకెళ్లాల్సి వచ్చింది. లైక్ తను అప్పటికప్పుడు కాల్ చేశారనమాట. సో స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఆడిషన్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ నన్ను చూసి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరికో చెప్పారంట, ఆ పలానా క్యారెక్టర్కి తను అడగండి, తను సెట్ అవుతాడేమో అని చెప్పి అన్నారు. సో ఇమీడియట్గా అప్పుడు లోపల పిలిచారు, నువ్వు ఆడిషన్ ఇవ్వమ్మా అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను తను తీసుకొచ్చాను, లేదు నీ క్యారెక్టర్ ఉంది ఒకటి బాగుంటుంది నువ్వు చేస్తే, ఒకసారి ట్రై చేసి చూడు, ఆడిషన్ ఇవ్వు అన్నారు. ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను.
నిజంగా నువ్వు ఊహించలేదు సలార్. లేదు సార్, అసలు అక్కడ ఎక్కడ అనుకోలేదు అసలు. నేను నార్మల్ తమ్ముడిని తీసుకెళ్ళినప్పుడు కూడా తను సెలెక్ట్ అయితే బాగుండు, తన కెరియర్లో మంచి సినిమా ఉన్నట్టు ఉంటుంది కదా అనుకున్నాను. నిజంగా నీ అదృష్టం. ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారు చేశారా? రాజమౌళి గారితో మర్యాద రమణ చేశాను. దాని తర్వాత బాహుబలి చేశాను సార్. బాహుబలిలో బాహుబలిలో ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ గారు చిన్నప్పుడు, దాంట్లో కొండెక్కే సీన్స్ అవి ఉంటాయి కదా, అప్పుడు చేశాను. నాకు తెలిసి మొత్తం పాన్ ఇండియా డైరెక్టర్లు అందరూ కవర్ చేస్తాను చిన్నప్పుడే. సో సూపర్. ఈ సినిమా అంతా నేను అబ్జర్వ్ చేస్తాను, నేను ఇండస్ట్రీ మొత్తం నువ్వు అప్పుడు ఎలా చేసావు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎలా చేస్తావు ఏంటంటే అందరు ఇండస్ట్రీ కళ్ళనే ఉంటాయి. అదృష్టం బాగుండి సక్సెస్ అయ్యావంటే తిరిగి ఉండదు. అదే సార్, అన్ని కళ్ళు ఉంటాయి, అబ్జర్వేషన్ ఉంటుంది ఆవిడ మీద, మీ మీద ఎలా ఉన్నారు ఏంటి. పేరు అయితే చూడటానికి బాగుంది, టీజర్ బాగుంది, చాలా బాగుంది, చాలా ఇంటెన్స్గా ఉంది. సో సినిమా హిట్ అయితే మాత్రం తిరిగి ఉండదు. సో ఇంకేటమ్మా, ఇంకే సినిమా గురించి చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నీ కొత్త ఏం కాదు, చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి, చాలా ఇంటెన్స్, మీరు చెప్తున్న ఇంటెన్స్ లవ్ స్టోరీలు వచ్చినాయి. తమిళ్లో వచ్చేటప్పటికి రెస్ట్రిక్ట్గా తీస్తారు వాళ్ళు, తమిళ్ అసలు లవ్ స్టోరీసే. మలయాళం వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఇంకా యూనిక్గా వెళ్తారు, ప్రేమలు కానీ తర్వాత ప్రేమం కానీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా చేస్తారు. వాటితో పోల్చుకుంటే మీ సినిమా చూడాలి అంటే ఆడియన్స్ ఏం కొత్తదనం ఉంటుంది? ఓన్లీ ఇంటెన్స్ అనేసి కొన్ని పాటలు పెడతారా, లేకపోతే నిజంగా స్టోరీ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుందా? స్టోరీ అయితే ఖచ్చితంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది సార్. అంటే సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ ప్రతి ఎమోషన్ ఫీల్ అవ్వగలరు. సినిమా చూస్తే ఓన్లీ లవ్ అనే కాకుండా ఇంకా చాలా ఎమోషన్స్ ఉంటుంది మూవీలో. లవ్ వల్ల ఒకరి లైఫ్లో జరిగే ఎమోషన్స్ అన్నీ మూవీలో చూడొచ్చు మీరు, అవి ఫీల్ కూడా అవుతారు. పేరెంట్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతారా, పిల్లలు కనెక్ట్ అవుతారా? అందరూ కనెక్ట్ అవుతారు. అంటే టీజర్ సాంగ్స్ అన్ని చూసి ఓన్లీ ఫర్ ఈ జనరేషన్ అనుకుంటారు, కానీ అందరూ టీజర్ లో చూసినట్టయితే అమ్మ అమ్మ అని చెప్పి అడుగుతా ఉంటారు. సో మా మదర్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు అన్నమాట సినిమాలో. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా, లైక్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. కానీ ఫాదర్ కొంచెం ఎలా అయితే ఏ ఫాదర్ అయినా వాళ్ళ కూతురు జాగ్రత్తగా ఉండాలి, ఎవడైనా దగ్గర రాకూడదు అన్న ఇదిలోనే ఉంటారు. సో వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారు. మదర్ సైడ్ నుంచి మా మదర్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది, అంటే అమ్మాయికి ఎలా అయితే భయపడతారో అబ్బాయిలకు కూడా వాళ్ళ వాళ్ళ మదర్కి ఉంటుంది, అరే నా కొడుకు పాడైపోతున్నాడు, నా కొడుకు ఇలా అయిపోతున్నాడు, ఆ లైఫ్ ఏంటి అని. సో ఆవిడ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది అనమాట సినిమా. సో అంత డెప్త్కి వెళ్ళిపోతుందా లవ్ స్టోరీలో? కట్టేసి తాళాలేసి అంత డెప్త్కి వెళ్ళిపోతుందా? అంటే ఆ క్యారెక్టర్ కూడా తను చూస్ చేసుకున్నది కరెక్టే, కానీ తను దాన్ని ఎలాగ బయటికి చెప్పగలుగుతాడు అనేది రాంగ్ వే అనమాట. సో అది తనకు అది కరెక్ట్గానే అనిపిస్తుంది క్యారెక్టర్ ప్రకారంగా, కానీ చుట్టుపక్కల సొసైటీ అలా యాక్సెప్ట్ చేయదు, అలా కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఎంత ట్రై చేసినా కూడా, మూవీలో ఏ క్యారెక్టర్ చెప్పినా కూడా తను అది తీసుకోలేడు అనమాట. లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పేదే కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటాడు. సో ఆ డెప్త్లోకి వెళ్ళిపోయి ఇంకా తనకి ఎవరు చెప్పే స్టేజ్ లోకి విండ్ అనమాట ఆ క్యారెక్టర్. సో ఇంకా టీజర్ లో అలా చేస్తారా? 2-3 టైమ్స్ అటెంప్ట్ చేస్తావా? సూసైడ్ అటెంప్ట్ లాంటివి? అలాంటిదే ఉండదు సార్, చాలా క్లారిటీగా ఉంటాడు. చనిపోతానని బెదిరిస్తాడా లేకపోతే? అసలు అలాంటివే ఉండవు సార్. ఆ సినిమాలో ఆడి ప్రేమ అని చెప్తా ఉంటాడు, అది ఎవరు నమ్మరు అనమాట. ఆడి నిజమైన ప్రేమ అని ఎవరు అర్థం చేసుకోలేరు. అంటే వాడు చెప్పే విధానం కూడా అది ఆడి ఇన్నోసెన్స్ లో నుంచి వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్ కి. సో అటెంప్ట్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ ఆడైతే చాలా ఎఫెక్ట్ అవుతాడు అనమాట. అంటే వాడు అనుకున్న వాళ్ళు కూడా కొంచెం వాడికి యాంటీగా మాట్లాడేసరికి ఆ క్యారెక్టర్ అది తీసుకోలేదు అనమాట. సో అలాంటి ఈ అమ్మాయి ఎలా చేసింది? చాలా బాగా. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా చేసింది. అంటే ఫస్ట్ నాకు చెప్పడం, ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను, దాని తర్వాత తను ఫోటో చూపించారు. అండ్ తను అప్పుడు ఆఫీస్కి వచ్చింది, మేము ఫోటోషూట్ లాంటివి చేశారు. కానీ అప్పుడు చెప్పారనమాట, ఫస్ట్ టైము అసలు ఎప్పుడు స్క్రీన్ ముందు చేయలేదంట, అట్లీస్ట్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా కూడా ఏది లేదంట, తనకు అలవాటు లేదంట. మరి ఎలా పట్టారు సార్ అసలు అంటే, ఫోటో చూసారంట మా డైరెక్టర్ సార్. సో తను కళ్ళు చాలా బాగున్నాయి, మన క్యారెక్టర్లో నేను అనుకున్న అమ్మాయి అలాగే ఉండాలి అనుకున్నారు అని చెప్పారు. ఓకే సార్ అనుకున్నాము. కానీ కొంచెం చిన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా, అంటే మనం ఇంత షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాము, ఒక్క సీన్ అటు ఇటు అయినా కూడా మళ్ళీ డేస్ అనేవి పెరుగుతాయి ఏంటి. సో దానికోసం తను బాధ్యత తీసుకుని తనంతట తనే ముందు వర్క్ షాప్ లో తను మాత్రం చేసింది. తను పర్సనల్ గా ఒక సీన్ కి చేసింది. అండ్ యాక్టింగ్ కూడా తను ఇంప్రవైజేషన్ తనలో తనే చేసుకునేది, లేకపోతే సెట్కి వచ్చిన తర్వాత
డైరెక్టర్ సార్ని ఏదైనా డౌట్ ఉన్నా అయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. నువ్వు ఇలా ఇలా కరెక్ట్గా ఇలా చేస్తే చాలమ్మా అన్నట్టు మాట్లాడేవారు. సో అది తను అర్థం చేసుకుంది. నేనైనా ఆయన చెప్పినట్టే ఆయన ఎలా కావాలనుకుంటే అలాగే చేయాలి. తెలిసి ఇంటర్వెల్ బ్లాక్ ఏదో బాగా ఇంటెన్స్ ఉంటుంది. యా ఇంటర్వెల్ ఉంటుంది సార్, క్లైమాక్స్ కూడా ఉంటుంది. రెండు యా ఆవిడ చెప్తుంది ఇందాక లిక్ ఇచ్చింది. అవునా? అదే ఇంటర్వెల్ బాగుంటుందని చెప్పాను. నేను ఊరిని అడిగాను. అవునా? ఆవిడ ఉంటుంది. మూవీ అంతా ఇంటెన్స్ ఇంటెన్స్ ఉంటుంది. అంటే తను మూవీలో ఎక్కడ తను మాట్లాడినవాడు అనమాట క్యారెక్టర్. సో తనకు వచ్చే ఛాన్స్ ఆ మూమెంట్ లోనే ఇంటర్వెల్ లో. సో దానికి ప్రిపేర్ ఎక్కువ. అక్కడ ఓపెన్ అవుతుంది క్యారెక్టర్ తందా కాదు సార్, ముందే ఓపెన్ అవుద్ది. కానీ ఆ ఓపెన్ అయింది మా స్క్రీన్ ప్లే లో కొంచెం వేరేలా చూపిస్తాం, ముందు చూపిస్తాం. సూపర్. చాలా పెద్ద డైరెక్టర్తో చేశాను. చాలా మంది చెప్తారు అద్భుతంగా చెప్తారు, నరేషన్ అద్భుతంగా ఉంటుంది. అవును సార్. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు స్టోరీలో చాలా లేయర్స్ ఉన్నాయి సార్. అంటే స్క్రీన్ ప్లే ప్రకారము క్లైమాక్స్ దాకా మా స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వకుండా, అంటే ప్రాపర్గా ఇది అనేది ఆడియన్కి అర్థం కాకూడదు, అంటే వాళ్ళని గ్రిప్పింగ్ గానే ఉంచాలి అనే స్క్రీన్ ప్లేతో రాసుకున్నారు. సో నాకు విన్నప్పుడు అనిపించింది, విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. అరే భలే ఉంది కదా ఇది. విన్నప్పుడు చాలా నేను హుక్ అయి ఉన్నాను అనమాట ఆయన చెప్పేదానికి మొత్తం స్టోరీకి. ఒకవేళ ఎగ్జిక్యూషన్లో ఎలా తీస్తారు అనేది, అంటే ఆయన తీసిన ముందు మూవీస్ కూడా అన్ని మెసేజ్ ఓరియంటెడ్ కానీ లేదా పాలిటిక్స్ దాని మీద బేస్ అయ్యి అలాంటి వాటి మీద చేశారు. సో నాకు కొంచెం అంటే టెన్షన్ ఏది పడలేదు, కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా అయినా వర్క్ అవుతుంది, కానీ ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ ఉండింది. కానీ దానికి మా డిఓపి సార్ భాస్కర్ పట్ల అని చెప్పి ఆయన చాలా హెల్ప్ఫుల్ అయ్యారు మా భాను సార్కి. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ కూడా చాలా బాగుండేది అనమాట. లైక్ భాస్కర్ సార్ని చూశాక మాకు క్లారిటీ వచ్చేసింది అనమాట. ఓకే వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉందంటే ప్రోడక్ట్ అనేది ఆబ్వియస్లీ బయటకు బాగా వస్తుంది. సో భాను సార్ సీన్ చెప్పేవారు, దానికి మా భాస్కర్ సార్ ఇలాంటి యాంగిల్లో అయితే ఆ డెప్త్ తెలుస్తుంది, లేదా దీనికి వైడ్ పెట్టుకుందాము, ఇలా వాళ్ళు ఇంప్రవైజేషన్ చేసినప్పుడే మాకు షూట్లో అర్థమైంది అనమాట. ఓకే మా ప్రోడక్ట్ బాగా వస్తుంది. అండ్ డేకి మొత్తం షూట్ కూడా ఆల్మోస్ట్ 80% దాకా మేము డేకి 2 క్యామ్స్తో షూట్ చేసాం అనమాట. ఎక్కడ చేశారు మొత్తం లొకేషన్స్? మొత్తం గట్కేసారు సార్. ఇక్కడే కామారెడ్డి ఫస్ట్. తెలంగాణ లవ్ స్టోరీ? అవును, మొత్తం తెలంగాణ రూరల్ లవ్ స్టోరీ కూడా ఇక్కడే. ఇక్కడే సార్. నీకు కష్టం అనిపించలే తెలంగాణ మాట్లాడటం? తెలంగాణ అట్లా స్లాంగ్ ఏముండదా? స్లాంగే ఉండదు. ఓహో, ఏరియా వరకు తెలంగాణ తీసుకున్నారు. తెలంగాణ తీసుకున్నారు. ఓకే ఓకే. అంటే హైదరాబాద్ బదులు కొంచెం అది ఒక కాలనీలో జరిగే స్టోరీ లాంటిది. చదువుకునేది అప్పుడు కదా, కాలేజీలో స్టోరీ కాదు? చదువుకునేది ఉంటుంది సార్, కానీ అంటే ఒక ఇంటర్న్షిప్ చేసే ఆ ఫేజ్ ఉంటుంది కదా కాలేజ్ అయిపోయి. సో ఆ టైప్ ఇంటర్వ్యూస్ అవి అటెండ్ అవుతారు కదా, ఆ ఫేజ్లో చేసి ఆ ఫేజ్లో సూపర్. ఓకే. డాన్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? నాకు లేదు. స్టెప్సే అదే మీరు మా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఒక 3 సాంగ్స్. దాంట్లో ఫస్ట్ సాంగ్లో డాన్స్ ఉంటుంది, అరే రే సాంగ్కి. అండ్ ఎవరే నువ్వు ఇది మాంటేజ్ సాంగ్ అది. అండ్ ఆహా అదేమిటో ఏమో అది సిచ్యువేషన్ తగ్గినట్టు వచ్చే సాంగ్ అనమాట. సిద్ధార్థ్ సార్ కోటి గారి అబ్బాయి. అవును సార్. ఆయనది బాగానే ఉంది, మ్యూజిక్ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఆయన ఎంతవరకు వెళ్ళిపోతుంది సినిమాకి? మా మూవీకి ఆర్ఆర్ చాలా సార్. ఆర్ఆర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంటే మేము చేసిన దానికి మా సిద్ధార్థ్ అనే కొట్టిన మ్యూజిక్ అంటే ఆర్ఆర్కి అది మేము ఆ ఎమోషన్ కరెక్ట్గా పోర్ట్రే చేస్తున్నామా అన్న డౌట్ ఉండేది ఫస్ట్ మేము చేసి చూసుకున్నాక. కానీ మా టీజర్ కట్ అంటే ఫైనల్ కట్ వచ్చేసరికి ఆ మ్యూజిక్తో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే మా సాంగ్స్ కూడా మాకు లిరిసిస్టులు కానీ వీళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళనే తీసుకున్నారు డైరెక్టర్ సార్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మా సాంగ్స్లో కానీ మా అవుట్పుట్స్లో బాగా తెలుస్తుంది అన్నమాట. సూపర్. ఇప్పుడు ఏంటి సినిమా తిరుపతిలో చూస్తున్నావా, హైదరాబాద్లో చూస్తున్నావా? 2 చోట్ల. 2 చోట్ల ఎలా చూస్తావు? ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్లో చూసి మళ్ళీ ఇప్పుడేంటి ఎవరన్నా మీ ఫ్రెండ్స్తో కలిసి చిల్అవుట్ అవటం సినిమాకి వెళ్ళేదాన్ని, ఎవరో సినిమా నీ ఫేవరెట్ హీరోయినో హీరోదో. ఇప్పుడు నీ సినిమాని బిగ్ స్క్రీన్లో మీ ఫ్రెండ్స్తో చూడాలి, అది కిక్కు. అంతకంటే మించిన కిక్ ఏముండదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. నవంబర్ 7th ఎప్పుడు వస్తుందా అని ఇప్పుడు నిద్ర పట్టదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళందరినీ తీసుకుని చూడండి రా. వాళ్ళందరూ చూస్తే చాలు సార్, నేను వాళ్ళలో చూడాల్సిన అవసరం. చూస్తారు వాళ్ళు నీ మీద ఇరుస్తోనూ చూస్తారు, కోపంతోనూ చూస్తారు, హ్యాపీతోనూ చూస్తారు. ఎలా చేసావు హీరోయిన్ అయిపోయిందని వాళ్ళు ఇష్టంతోనూ చూడాలి, కోపంతోనూ చూడాలి, రెండు. ఎట్లా ఆ కిక్ కంటే ఇంకేముంటుంది, ఏం సాధించక్కల, ఆ కిక్కే చాలా ఉంటుంది. ఓకే. ఎలా అనిపించింది ఓవరాల్గా తెలుగు ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్గా అయిపోయావు? చాలామంది ఇన్స్టాల్ పెట్టి అందరు చూసే వరకు రుద్ది ఫేస్బుక్లో వాటిలో ఆడావిడి చేసి హీరోయిన్లు అవుతారు.
నీకు అసలు డైరెక్ట్ ఆల్ యాక్సెస్ కార్డు వచ్చేసినట్టు హీరోయిన్ అయిపోయావు నీకు అదృష్టం. ఓకే, ఎలా అనిపించింది సో ఓవరాల్గా నువ్వు చూసుకున్న తర్వాత ఆడియన్స్కి పర్లేదు ఈ సినిమా ఆడుతుంది అని అనిపిస్తుందా నీకు? ఖచ్చితంగా కామన్ ఆడియన్గా, హీరోయిన్గా కాకుండా ఆడియన్ గానే సార్. నాకు ఫస్ట్ నువ్వు స్క్రిప్ట్ చూసుంటావు, చాలా సినిమాలు చూసుంటావు, సినిమాకి లవ్ స్టోరీ చూసినప్పుడు ఎంజాయ్ చేసి ఉంటావు, అటువంటి కోవలో ఉంటుందా? అవునవును సార్. అంటే నాకు ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా కనెక్ట్ అయ్యాను. అంటే వినేటప్పుడే ఫుల్ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం, అలా అనిపించింది. ఇంకా మూవీ అయిపోయాక కూడా సేమ్ అదే ఇంపాక్ట్ అనిపించింది సార్. నేను ఇంకా చూడలేదు, నేను చేశాను కాబట్టి. డబ్బింగ్ నువ్వేనా? నేను కాదు, డబ్బింగ్ ట్రై చేసిందా? బాగానే ఉంది కదా వాయిస్? వాయిస్ అంతా బాగుంది కానీ ఆ క్యారెక్టర్ ఇంకా లౌడ్ ఉందా, అంటే లౌడ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం పెయిన్ కూడా క్యారీ చేయాలి. తన ఫస్ట్ మూవీ తను అటెంప్ట్ అయితే చేసింది, మొత్తం సినిమా అంతా చెప్పింది. కానీ డైరెక్టర్ సార్ ఇంకా బెటర్మెంట్ అయితే బాగుండు, కొంచెం ఇంకా లౌడ్ వాయిస్ అయితే, అంటే తను స్క్రీన్ మీద కనిపించేదానికి తన వాయిస్ కి కొంచెం తక్కువ అయిందేమో, బెటర్ గా చేద్దాం కదా అని చెప్పి ఇంటెన్షన్ ఉంది. ఇంకేంటి ఎటువంటి క్యారెక్టర్లు చేయాలని నీకు? సాయి పల్లవ్ గారు, సమంత గారు కాకుండా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయడానికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి వచ్చేస్తాయి. నీకేముంది పర్సనల్గా? స్టోరీస్ కాకుండా అన్ని ఒక మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని. ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే 7వ తారీఖు మీకు రష్మికకి పోటీకి వెళ్తున్నారు, సోనాక్షి సిన్హాకి పోటీకి వెళ్తున్నారు. పోటీ కాదు, ఆ 7వ తారీఖు ఆ సినిమాలు ఉన్నాయి, జటాధర ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇంకా 2-3 చిన్న సినిమాలు ఉన్నాయి. మీలాంటి క్యూట్ లవ్ స్టోరీయో లేకపోతే మంచి కథ ఉన్నప్పుడు ఇది డైరెక్టర్ని అడగాలి, ప్రొడ్యూసర్ని అడగాలి, పాపం మీది కాదు. కొంచెం ఖాళీగా ఉన్న టైంలో స్లాట్ వేసుకుంటే అన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. కొంచెం పెద్ద సినిమా టైంలో వచ్చేటప్పటికి ఇంపార్టెన్స్ పెద్ద సినిమాలకి ఇస్తారు ఆటోమేటిక్గా. రష్మికతో వస్తున్నప్పుడు ఆవిడ చూస్తారు, తర్వాత జటాధర పాన్ ఇండియా సినిమా కాబట్టి అవి చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీ సినిమాకి వస్తారు. లేదు ట్రైలర్ బాగా ఉందంటే, యూత్ కనెక్ట్ అయిందంటే మీ సినిమాకి వస్తారు. ఈ గ్యాప్ కాకుండా ఆ స్లాట్ ఏదైనా దొరికి వేసుంటే బాగుండేది అనిపించింది. అంటే మేము ట్రై చేసాం సార్, అంటే మా మూవీ లాస్ట్ మంత్లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మూవీస్ ఉన్నాయని చెప్పి మాకు తర్వాత తెలిసిందండి. లైక్ మిరాయి ఉండింది, అండ్ లిటిల్ హార్ట్స్ ఉండింది, అండ్ 3-4 ఫిలిమ్స్ ఇంకా చాలా ఆ టైంలో రిలీజ్ అయి ఉన్నాయి. సో మేము అనుకున్న టైంకి థియేటర్స్ దొరకవేమో, మరీ ఎక్కువ కాంపిటీషన్ ఉండింది, అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు, అంటే మనం మూవీ ప్రోడక్ట్ బాగుంది కానీ దానికి మనకి షోస్ ఇవ్వకపోతే మనం అది ఆడియన్స్కి చూపించలేం కదా. ఇప్పుడు మనం ఏదో పోటీగా వెళ్ళిపోయి వాళ్ళతో పాటు సినిమా వేసి అలా హడావిడి పడ్డం కన్నా కొంచెం స్పేస్ తీసుకుని చేద్దాం అనుకున్నాము. సో November 7th అనుకున్నాము, కానీ ఇంకా November 7th అన్ని మూవీస్ వచ్చాయి మళ్ళీ మీ టైంలోకి వచ్చి, స్లాట్లోకి వచ్చాయి. ఇంకా మేమేమనుకున్నాం, సరే ఇంకా ఎప్పటికైనా మనతో పాటు ఇంకో 4 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, కానీ 7th రోజు వచ్చిన మూవీస్లో మా స్టోరీ, మా జానర్ కొంచెం డిఫరెంట్ ఏమో అని మాకు అనిపించింది సార్. అంటే జటాధర అది కొంచెం మైథలాజికల్ ఉంది, అండ్ వేరేది ఇంకో ఎంటర్టైనింగ్ మూవీ ఉంది, ప్రీ వెడ్డింగ్ షూట్ అని. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్కి, అంటే లైక్ వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్కి మేము రిలీజ్ చేసిన కంటెంట్కి, దానివల్ల ఇప్పుడు ఫస్ట్ షో అనేది ఒక ఆడియన్గా ఎవరైనా చూస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే సినిమా బాగుంది అని మౌత్ టాక్ స్టార్ట్ అయిందంటే అది ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫస్ట్ షో అందరూ చూడాలి అనే దానికే మేము మా ప్రమోషన్స్ కానీ ఇవి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటాం. అంటే కాలేజ్ విజిట్స్ కానీ. ఫస్ట్ షోకి రావాలంటే మీ టీజర్ బాగోవాలి, ట్రైలర్ బాగుండాలి. అవును, టీజర్ కి మంచి ఈ రెండు చూసిన తర్వాత ఆడియన్ కనెక్ట్ అవుతున్నాడు. ఈ రెండు బాగాలేకపోతే సినిమా, ఈ పెద్ద సినిమా కూడా రావట్లేదు. వాడు ఆ రోజే డిసైడ్ అవుతున్నాడు ఓటీటీలో చూడాలా, థియేటర్లో చూడాలా అనేది. మీ రెండే డిసైడ్ చేస్తే. అంటే మా టీజర్ కి మంచి రెస్పాన్స్, అంటే యూనిక్ గా ఉంది కాబట్టి, అండ్ అది మైండ్ లో పెట్టుకునే మా ట్రైలర్ కూడా కొంచెం మరీ కొత్తగా ట్రై చేయకూడదు, అలా అని చెప్పి రొటీన్ చేయకూడదు, వచ్చిన దాన్ని అలా నిలబెట్టుకోవాలి మనం, కొంచెం యూనిక్గా ఉంది అనుకున్నారు కదా, దాని బేస్లోనే వెళ్దామనే మైండ్ సెట్లోనే ఉన్నాం మేము. సో దాన్ని మైండ్లో పెట్టుకునే మేము ట్రైలర్ కట్ కూడా చేసాము. అదొక 2 daysలో రిలీజ్ అవబోతుంది. సో అది అయ్యాక చూస్తాం ఏంటి మా పరిస్థితి అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సూపర్. ఫైనల్గా ఏం చెప్తావు నేహా? ఆడియన్స్ థియేటర్ రావాలి, నీ సినిమా చూడాలి, హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నావు, పైగా తెలుగు అమ్మాయి, అందరికీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చారు, కూర్చోబెడితే ఆవిడ తెలుగు మాట్లాడుతుంది, ఆవిడంక నేను చూడాలి, ఆవిడ అర్థమైంది మాట్లాడు. నువ్వు చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు, మా తెలుగు అమ్మాయివి, నువ్వు క్లిక్ అవ్వాలని మేము అందరం కోరుకుంటాం, తెలుగు పీపుల్ అందరం కోరుకుంటారు, నీ సినిమా ఆడాలని కూడా కోరుకుంటాం. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తావు? 7వ తారీఖు ప్రేమిస్తున్న సినిమా వస్తుంది, దాంతోపాటు ఒక 3-4 సినిమాలు వస్తున్నాయి. నీ సినిమాలో ఏమున్నాయి? ఆడియన్స్ నీ సినిమా ఎందుకు చూడాలి అంటే నువ్వేం చెప్తావు వాళ్ళకి?
అదే ఒక కొత్త లవ్ స్టోరీ అంటే ప్లస్ ఒక ట్రూ అండ్ అన్కండిషనల్ లవ్ ఉంటుంది సార్ దీంట్లో. సో లవ్ని ఇలా కూడా చూపించచ్చా అని అనుకుంటారు సినిమా చూస్తే. సో ఈ మధ్య వచ్చే లవ్ స్టోరీస్ కన్నా చాలా డిఫరెంట్గా కొత్తగా బాగుంటుంది. సూపర్. మీరు సార్ ఫైనల్ ఏం చెప్తారు ఆడియన్స్కి? యాక్చువల్లీ ఎవరి ఎక్స్పెక్టేషన్ అంటే ఆడియన్స్ మా సినిమాకే రావాలి అనేది మేము చెప్పాలి కన్నా అంటే ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అవునవును, వాళ్ళ ఆప్షన్ ట్రైలర్ బాగుందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మేము నచ్చాలి అంటే మా ప్రోడక్ట్స్ నచ్చాలి. సో మా టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది. సో వాళ్ళు చూద్దాం అనుకున్న మూవీస్ లో మా మూవీ కూడా ఒక లిస్ట్ లో పెట్టుకోవాలి అని యా మాది కూడా ఉండాలి అనుకుంటున్నాను. అండ్ దాని మీద వర్క్ చేస్తున్నాం సార్. ఇంకా సాంగ్స్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ అయితే 2 మిలియన్ వ్యూస్ 3 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళాయి. సో అది చూసాక మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం కాంపిటీషన్లో ఉన్నా కానీ మనకంటూ ఒక సెక్టార్ ఆడియన్స్ ఉన్నారు, ఇలా ఆ టైంలో లవ్ స్టోరీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సో వాళ్ళందరికీ మనం రీచ్ అవుట్ అయినా కూడా మనకి మంచి రిజల్టే ఉంటుంది. వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు కదా బాగుంది అన్నట్టు. సో అలాగా మంచి టాక్ వస్తే సరిపోతుంది. సూపర్, ఆల్ ది బెస్ట్. ఇది ప్రేమిస్తున్న టీంతో చిట్చాట్. చాలా ఆనెస్ట్గా ఉన్నారు ఇద్దరు, చాలా మంచి అటెంప్ట్ అయితే చేశారు. టీజర్ అయితే చూడండి, మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు ఇవాళ టీజర్ కానీ ట్రైలర్ కానీ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నారు. సో టీజర్ చూడండి, టీజర్ చాలా ఇంటెన్స్గా ఉంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. ట్రైలర్ కూడా 2 డేస్లో రిలీజ్ అవుతుంది. అది కూడా చూసిన తర్వాత మీరు టైము మీ డబ్బులు వేస్ట్ కావు. ఎందుకంటే కొత్త అటెంప్ట్ చేశారు, ఆ పాప బాగుంది, అతను బాగున్నాడు. ఒక్కసారి చూస్తే November 7th ఏమాత్రం ఖాళీ ఉన్నా అవకాశం ఉన్నా కూడా చూడండి, ఎందుకంటే మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఒక కొత్త అటెంప్ట్ అయితే చేశారు. ఆల్ ది బెస్ట్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.